Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో విద్యుత్ చాప్టర్కి సంబంధించిన శ్రేణి సంధానం సమాంతర సంధానంకి సంబంధించిన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఆర్ఆర్బి వాళ్ళకి కావచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్ వాళ్ళకి కావచ్చు, అట్లాగే డిఎస్సి వాళ్ళకు, అదేవిధంగా ఈ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వరుసగా జరుగుతుంది. సో ఈరోజు దాంట్లో అయితే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని తీసుకున్నాం, వాటిని చూద్దామండి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, 10 ohms, 20 ohms, 30 ohms నిరోధాలు గల 3 నిరోధాలను శ్రేణిలోను మరియు సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాలను కనుగొనండి అని అన్నాడు. ఫస్ట్ శ్రేణి సంధానం అడిగినప్పుడు ఫార్ములా R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అండి. ఎస్, R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు R1 ఎంత 10 ohms, R2 ఎంత 20 ohms, R3 ఎంత 30 ohms. ఎస్, ఈ మూడింటిని కలిపేస్తే సరిపోతుంది. 30, 50, 60 ohms అనేది శ్రేణి సంధానానికి సంబంధించిన ఆన్సర్ అండి. రైట్. మరి సమాంతర సంధానం అని అడిగిండు. సమాంతర సంధానం అన్నప్పుడు ఎస్ 1/R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అండి. ఎస్, 1/R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ఎంత 1/10, 1/R2 1/20, 1/R3 1/30 అండి. ఎస్, ఇప్పుడు ఈ మూడింటిని కలపాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ ఎల్సిఎం అనేది మనం తీసుకోవాలా. 10, 20, 30 యొక్క ఎల్సిఎం కాసాగు తీసుకుంటే 10 ఒకట్ల 10 రెంట్ల 10 మూళ్ళ 10 రెంట్ల 20, ఎస్ 20 మూళ్ళ 60 ఎల్సిఎం వచ్చింది. 1/R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ఎల్సిఎం వచ్చింది. 10 ఆర్ల 6 ఇంటూ 1 6, 20 మూళ్ళ 3 ఇంటూ 1 ప్లస్ 3, 30 రెంట్ల 2 ఇంటూ 1 2. ఎస్ 1/R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11/60 అనేది వచ్చింది. దీన్ని రెసిప్రోకల్ చేసుకున్నప్పుడు వచ్చేదే మన కరెక్ట్ వాల్యూ 60/11 అండి. 60/11 అంటే 60. ఎస్ 11 5ల 55 5 అండి. పాయింట్ పెట్టుకుంటే ఎస్ 11 4ల 44, 11 4ల 44, ఇక్కడ 6 వస్తుందండి. మళ్ళీ పాయింట్ తీసుకుంటే 11 5ల 55. సేమ్ ఇది కంటిన్యూ అవుతుంది. 5 పాయింట్ సంథింగ్ వాల్యూ మనకు వచ్చిందండి. ఇది ఫలిత నిరోధం వాల్యూ. ఎస్, ఇది శ్రేణి సంధానంలో 60, ఇక్కడ ఇది 5.45 ohmsగా మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అనేది అయితే ఉంది. రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ వన్, R1, 4 ohms మరియు 8 నిరోధం గల 3 నిరోధాలను శ్రేణిలో కలపగా ఫలిత నిరోధం 20 ohms వచ్చిన R1 విలువను కనుగొనండి. ఫస్ట్ ఏమన్నాడు, శ్రేణి అన్నాడు గాను. ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 రాసేసుకోండి. ఫార్ములా అయిపోయింది. ఫార్ములా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫలిత నిరోధం వాల్యూ వాళ్ళు ఇచ్చిండు 20 ohms. ఇది క్లియర్. ఇక్కడ R1 ఇచ్చిండు. R1 ఇచ్చిండా లేదు, యాజ్ ఇట్ ఈజ్ R1గా రాసుకున్నాం. R2 వాల్యూ ఇచ్చిండు 4 ohms, R3 వాల్యూ ఇచ్చిండు 8 ohms. ఇది క్లియర్. ఎస్, ఇక్కడ 20 ohms యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. R1 ఇది ఇట్లనే ఉంటే 4 ప్లస్ 8 ఎంత 12 అండి. 12 అన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఎంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 8 అవుతుందని ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. 20 - 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ohms. ఎస్ అన్నో, ఇట్లా కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది సెకండ్ వన్. దెన్ నెక్స్ట్ వన్ చూస్తే ఎస్ R1 మరియు 12 ohms నిరోధం గల 2 నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 3 అయిన R1 విలువ కలపండి. సమాంతర నిరోధం అన్నాడండి. సమాంతర నిరోధం అన్నాడు 1/R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అండి. ఎస్, ఫలిత నిరోధం 1/3 ఇచ్చిండండి. R1 తెల్లది అట్లనే రాస్తున్నా, ప్లస్ R2 1/12 ఇచ్చిండండి. ఎస్, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ప్లస్ చేస్తుంది, ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది. 1/3 - 1/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 అండి.
ఎస్ ఇక్కడ 3 12 ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందండి చెప్పండి 3 1 3 4 4 3 12 అంతే ఉంటుందండి 1/r1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అనేది 12 అండి ఎస్ ఇక్కడ 3 4 12 4 1 4 అండి ఎస్ మైనస్ 12 1 12 ఎస్ 1 into 1 1 అండి 1/r1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1 అయితే 3/12 r1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12/3 అంటే 4 అనేది వస్తుందండి ఎంత వస్తుంది r1 అనేది మనకి ఇక్కడ 4 వాల్యూ అనేది వస్తుంది ఇట్లా చేసేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ క్వశ్చన్ పక్కనున్న వలయాన్ని పరిశీలించి వలయంలో ఫలిత నిరోధాన్ని కనుగొనండి ఈ వలయం మొత్తం ఇచ్చిండు దీని యొక్క ఫలిత నిరోధం ఏంటి కనుగొమ్మని చెప్పిండు సో ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది ఏ మేనర్లో ఉంది సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందో చూడండి ఎస్ ఇక్కడ గమనిస్తే ఈ రెండు మనకు ప్యారలల్లో ఉన్నాయి సమాంతరంగా ఉన్నాయి మళ్ళీ ఈ రెండుతోటి ఇది సిరీస్లో శ్రేణిలో ఉంది ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సమాంతరది కనుక్కోవాలి సమాంతర మొత్తం కనుక్కున్న తర్వాత దానికి శ్రేణిలో కలిపేస్తే సరిపోతుందండి ఎస్ సమాంతర చూద్దాం 1/r ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 1/r ఈక్వలెంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది 1/r1 1/4 ప్లస్ 1/12 అండి 4 12 ఎల్సిఎం కూడా 12 అండి 4 1 4 3 4 3 12 అండి 1/r ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12 4 3 12 3 1 3 12 1 12 1 into 1 అండి 1/r ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4/12 అండి r ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12/4 అండి 4 1 4 3 ఎంత వచ్చింది 3 వచ్చిందండి ఎస్ ఇక్కడ 3 వచ్చింది ఏమొచ్చింది ఈ రెండింటి వాల్యూ ఎంత 3 ohms వచ్చింది ఎస్ సమాంతర సంధానంలో ఉన్న ఫలిత నిరోధం 3 ohms వచ్చింది ప్లస్ ఇది శ్రేణిలో కలిసి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ శ్రేణిలో కలుపుకుంటే ఈ దీనిది 3 ohms ప్లస్ అది 7 ohms టోటల్ ఎంత 10 ohms ఇది ఆన్సర్ అండి రైట్ ఇట్లా మనం కనుగొనాలి ఫైనల్ ఆన్సర్ 10 ఆప్షన్లో ఇది కూడా మనకి ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు కావున మొత్తం కూడా చూసుకోవాలి ఎస్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్